కంజంక్షన్ అనే పదం ఏం చేస్తుందంటే రెండు పదాలని కానీ పదబంధాలని కానీ లేదా అంతకంటే ఎక్కువ పదబంధాలని కానీ వాక్యాలని కానీ కలిపేటటువంటి ఈ జాయినింగ్ వర్డ్స్ని ఏమంటాం సార్ మనం అంటే కంజంక్షన్స్ అని అంటాం. అందుకే ఈ కంజంక్షన్ అనేది ఏంటంటే ఒక పదము ఇది ఒక పదాన్ని నుంచి మరొక పదానికి లేదంటే ఒక పదాన్ని మరొక పదంతో లేదా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కలుపుతుందన్నమాట. అందుకే దీన్ని ఏమంటాం సార్ అంటే కంజంక్షన్ అంటాము. వారధిగా నిలుస్తుంది రెండు పదాల మధ్య లేదా పదబంధాల మధ్య వాక్యాల మధ్య ఇది ఒక వారధిగా నిలిచి రెండింటిని కలుపుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే మనము కంజంక్షన్ అని చెప్పేసి అంటున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. జంక్షన్ అంటే కూడలి, అవెన్యూ అని అంటాం. సో కంజంక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక పదము, ఇది మనకు రెండు లేదా అంతకంటే ఎక్కువగా పదాలని పదబంధాలను అంటే ఫ్రేజెస్ని సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి దీన్ని కంజంక్షన్ అంటాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. అఖిల అండ్ అశ్విని ఆర్ ఫ్రెండ్స్. అఖిల అశ్విని స్నేహితులు అని అంటున్నాం మనం. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అఖిల మరియు అశ్విని అని అంటున్నాం. అండ్ అంటే మరియు అని అంటాం. సో అఖిల అనే పదాన్ని అశ్విని అనే పదాన్ని రెండింటిని కలిపి చెప్తుంది కాబట్టి ఈ అండ్ని మనం ఏమంటాం అంటే కంజంక్షన్ అని అంటాం. ఇక వి విల్ టేక్ ఈదర్ కాఫీ ఆర్ టీ. మేము కాఫీ అయినా తీసుకుంటాము లేదా టీ అయినా తీసుకుంటాం, అంటే రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకుంటాం అన్నట్టుగా. వి విల్ టేక్ ఈదర్ కాఫీ ఆర్ టీ అంటున్నాం. ఆర్ అంటే అర్థం ఏంటి అంటే లేదా లేక అనే మీనింగ్ వస్తుంది. అది లేక ఇది అన్న మీనింగ్లో మనం దీన్ని యూస్ చేస్తాం.